పండగ ఈ రోజు అలాంటి చాలా అన్నావు కదా. నాకు ఇష్టం లేకపోయినా కుంకుడుకాయ స్నానం చేపిస్తారంటే చేసుకున్నానా? కుంకుడుకాయ పేరుతో మొత్తం కుంకుడుకాయ అంతా నా కళ్ళలో పోసావా? మండిందా? అది ఓర్చుకున్నానా? ఏం చేసావు తర్వాత? కవర్ చేతితో పెట్టి వెళ్ళిపోయావు. ఎవరు చూస్తాడు? అబ్బా నా కిచెన్ లో చాలా పని ఉందండి. ఇవాళ పండగ కదా, నేను ముదుగు పడుతున్నానండి. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాడండి? గట్టిగా మాట్లాడుతున్నాను. నెమ్మదిగా మాట్లాడండి. కందిపప్పు ముదుగు అండి. పండగ కదా అందుకని. ఈరోజే చిన్నగా పండగ. ఎందుకంటే కందిపప్పు చాలా అర్థం అయిపోయింది. బంగారం కూడా కొనుక్కొచ్చు కానీ కందిపప్పు కొనలేవు. అలాంటిది గట్టిగా మాట్లాడుతున్నారు. పక్కకి పెళ్లి గారు అడిగితే నేను ఇస్తాను. తర్వాత ఎదురుండి కామాక్షం వచ్చినా ఇవ్వకు. అర్థమైందా? ఆవిడ ఊరికి నన్ను బయట కొడుతుంది. అది ఇవ్వకు. సరేలే పిల్లలు మాట్లాడతాం కానీ ఒక పని చేద్దాం. చెప్పండి. నువ్వు కందిపప్పు తర్వాత తిన్నా కానీ నవ్వడం లేదు. తలవాడు ఉంటాడు. మీరు కూర్చోండి. నాకు లోపల చాలా పనులు టైం ఉంటుంది కానీ టైం ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? థ్యాంక్ యూ. చెప్పు ఏంటి? నా చుట్టంతా ఊడిపోయి బట్టలు వస్తుంది. చూడు రాదా? చూడు చెప్పు ఏంటి? చూడు చెప్పు. ఏంటో మర్యాద లేకుండా చెప్పు ఏంటో. ఒకటి ఇలాగే వంటేస్తారా? మరి ఇంకెలాగా? వెళ్ళదు చూడు అమ్మా. అమ్మా ఏంటి మావయ్య? మావయ్య చిరకు చెప్పిస్తున్నాను. ఇవాళ పండగ కదా, నా మూడంతా పాటు చేస్తున్నానండి మావయ్య. లేదు రాలే. ఈ మూడు స్పాయిల్ చేయడం నా ఉద్దేశం కాదు రాలే. ఏంటి మావయ్య? కాకపోతే ఇప్పుడు మా తెలుగు మాస్టారు ఉన్నాడు కదా, తెలుగు మాస్టారు ఊగొట్టు వినిపించలేదు నాకు. ఆ తెలుగు మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తాదంట, బ్రష్ మీద పేస్ట్ పెడుతున్నాడు ఆవిడ. పళ్ళు తోమిస్తుంది, సబ్బు పెట్టి హాయిగా స్నానం చేపిస్తుంది. తర్వాత తెలుగు మాస్టర్ భార్య అని చెప్పానా? నేను చెప్తా బట్టలు దొరుకుతుంది. ఇన్ని సేవలు చేస్తుంది భార్య అంటే. నువ్వు ఉన్నావు చూడమంటే ఇంతసేపు పట్టింది. కూర్చో కంటిన్యూ చేసుకో. ఏం బాలేదు మావయ్య ఇదంతా. ఏమీ బాగాలేదు. బాగాలేకపోతే నేనేం చేయలేదు. ఏమండి ఏమండి నా వల్ల కాదు. నేను మావయ్య అని చెప్తాను. మాట చెప్పనా? నీకు మాట చెప్పనా? ఏంటి? ఈరోజు పండగ కదా. అవును, ఉగాది పండుగ. ఒక మంచి రిజర్వేషన్ తీసుకున్నాం. ఒక మంచి నిర్ణయానికి వద్దాం. ఒక రిజర్వేషన్ రాసుకున్నాం. ఏం తెలుసా? ఈ రోజు నుంచి నువ్వు నన్ను ఏమండి అని పిలుస్తావంట. నేను నిజంగా నిన్ను బంగారం అని పిలుస్తాను. ఏం వద్దు మావయ్య. నాకు మావయ్య అలవాటు అయిపోయింది కదా. నువ్వేం కదా నాకు మావయ్యవే కదా. అమ్మ కరెక్టే. నా అక్క కూతురు నిన్ను పెళ్లి చేస్తున్నాను. జీవితంలో మొదటి తప్పు చేశాను. అంత మాత్రాన్ని నన్ను మావయ్య పిలుస్తావా? మావయ్య పిల్లలు పోతే మావయ్య దరిద్రంగా ఉంది. పప్పు మాడిపోతున్నట్టు వాసన వస్తుంది. పప్పుదని చూడు. ఇట్లా ఇట్లా తొందరగా ఇంకో కథ చెప్పండి సార్. ఏంటి మావయ్య? మొన్న మా డిమాండ్స్ వచ్చాడా? ఆ పెద్ద 60 సంవత్సరాలు 60 సంవత్సరాల ముసలాడు చాలా దూకూరు మరి వచ్చాడు. ఏమన్నా తెలుసా? ఆయన రాగానే నేను ఇలాగే కిచెన్ నుంచి వచ్చి ఏమంటే బాగున్నారని అడిగాను కదా. చాలా బాగా ఫ్యాషన్ పెరడించావు. నువ్వు ఫ్యాషన్ పెరడించిన తర్వాత ఇంకో తప్పు చేసావు. ఏంటి తెలుసా? నన్ను మామయ్య మామయ్య కాఫీ తేవాలా అది మామయ్య మామయ్య చెప్పావు. ఇప్పుడు అలాగే అంటారు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమండి ఈ అమ్మాయి ఎవరు? నా గురించి కదా. అర్థం కావాలా? అర్థం కావాలా? సరే చెప్పు మావయ్య. ప్రపంచంలో ఎవరైనా అమ్మాయిల గురించి అడుగుతారు, అబ్బాయిల గురించి అడుగుతాడు. అంటే స్మార్ట్ గా నేను నిలబడ్డా ఎవరు నా గురించి అడగడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ అమ్మాయి ఎవరు అన్నాడు. నేనేమన్నాను నా భార్య అని చెప్పబోయి నువ్వు మామయ్య మామయ్య చెప్పడం, నేను నిన్ను మేనగొడుగా అనుకోవడం, వాడికి నా మేనగొడుగు అని చెప్పాను. వాడు ఏం చేశాడు తెలుసా? పెళ్ళి నా కర్మ కొద్ది అడిగాడు. పెళ్ళి మూడు ముళ్ళేసి కాలు కట్టి ఇది తీసుకొస్తే వాడు పెళ్ళి అడుగుతాడు.
తెలుసా తీరా పెళ్లి కొడుకు ఇంటికి తీసుకొని చెప్తాడు మీ అమ్మాయి పెళ్లి చూపులు అండి మీ ఆయన కొడుకు అంటే ఏ ఫారెన్ సంబంధంలో తీసుకుంటారా సంబంధం చెప్పండి కదా తల్లి మీ నాన్న మా బావగారు నా కాళ్ళు కడిగితే నేను నేను దొరకడమే నీకు చాలా కష్టమైన విషయం ఈ విషయం నువ్వు అర్థం చేసుకో బాగా అర్థం చేసుకో పండగ కూడా మనతో కొట్లాడుతుంటే బాగుంటుంది కానీ ఇరుగు పొరుగు ఉన్నారనుకో అది కాంగ్రెస్ అలా ఏమో కాదమ్మా మామగారి ఇళ్ళ మీద పట్టించిన తిని అల్లుళ్ళు కూడా ఒక ఇదేనమ్మా నెలకు పండగ నెలకు ఈ క్యాలెండర్లో పండగలన్నీ తీసేస్తే నా అలాంటి కూడా ఏదైనా బాగుపడతానమ్మా పండగ లేకపోతే ఎలాగా పండగ ఎందుకు వస్తుందమ్మా పండగ ఎందుకు వస్తుంది ఆనందించడానికి వస్తుంది అదే కదమ్మా పండుగ వచ్చి మామూలు మీద పట్టింటే మామూలు నుంచి చేస్తామమ్మా ఎంత మనిషి పోయినా కూడా నేను మనిషినే కదమ్మా వచ్చారు ఏంటి ఇలా పండుగ కూడా మా ఇంటికి వచ్చారు మా ఇంట్లో చెప్పండి మా ఇంట్లో అల్లుళ్ళందరూ వచ్చి మా ఇంట్లో బాగా ఇరుకో 20 మంది సంతానం ఇల్లు చాలా చిన్న ఇల్లు కదా అందుకని 4 పండుగ ఇంటికి వచ్చేసాము ఓహో అల్లుళ్ళంతా మీ ఇంటికి వచ్చారా పండగని చూడవే దాదా అల్లుళ్ళు పండగకి వాళ్ళ ఇంటికి వచ్చారు మీ నాన్న ఉన్నాడు 2 సంవత్సరాలైంది పెళ్ళి ఒక్క రోజైనా అల్లుడు అమ్మాయిని తీసుకొని ఇంటికి రా ఈ పండగ కానీ ఆ పండగ కానీ చెప్పారా చూడండి ఎలాంటి పెద్ద ఆలోచనలు వస్తున్నాయా అయినా మా ఇంట వంట లేదు అలా అల్లుళ్ళని పండగకి ఇంటికి పిలవడం మీ ఇంట వంట లేకపోవడం ఏంటి ఎక్కడ చూసినా అల్లుడిని ఇంటికి పిలుస్తారు పండగకి మీ ఇంట స్పెషల్ ఇలా నీళ్ళు సర్లేండి మా నాన్నగారు వస్తారు కదా అప్పుడు అడుగుతున్నారు ఇదో ముందు గారు మీరు చెప్పండి పోయిన సంవత్సరం దీపావళి వస్తున్నారా ఇమీడియట్ గా ఒక వారం ముందు లెటర్ రాశారు బావగారు ప్లస్ మామయ్య గారు అని రాసి దీపావళికి మీ ఇంటికి వస్తున్నాడు మీ అమ్మాయితో అని చెప్తే ఇమీడియట్ గా అక్కడికి తెలుగులో వస్తున్నాడు లేదు మేము కాశీకి వెళ్తున్నాం రామేశ్వరంకి వెళ్తున్నాం గయాకి వెళ్తున్నాం గోయాకి వెళ్తున్నాం అని బాబాయ్ గారు అసలు ఆయన మాట వినకండి అసలు ముందుగానే చెప్పారు ఉత్తరం రాయొద్దు ఫోన్ చేసి బాబు నేను ఉండట్లేదు ఊళ్ళో గయా కాశీ అంతా వెళ్తున్నాము అని చెప్తే ఇది వినకుండా ఉత్తరం రాస్తారు అసలు మిమ్మల్ని ఎవరు రాయమన్నారు ఉత్తరం పోని దీపావళి పోయింది నెక్స్ట్ టైం పండుగ వస్తుంది సంక్రాంతి సంక్రాంతి అంటే అల్లుళ్ళకి ఏదో ఏదో రుణమో ఏదో ఒక కిలో బంగారమో 2 కిలోలు సిల్వరో ఏదో పెట్టాలి కదండి దానికి పిలవలేదు బాబాయ్ అందరు అల్లుళ్ళలాగా ఈయన కూడా సిగ్గు లేకుండా మా నాన్నగారు వాళ్ళు ఇచ్చేవన్నీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అడగండి బాబాయ్ గారు మీరు గట్టిగా అడగండి ఎందుకు పండుగ పిలవలేదు అడగండి బాబాయ్ గారు అడగండి ఏమైంది బాబాయ్ గారు నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నాలు నిలబడి ఆ భార్యని విజిలేసి పిలుస్తాను వచ్చేస్తుంది బండి ఎక్కువగా అంటాను బండి ఎక్కేస్తుంది ఎందుకంటే అంటుంది అల్లుళ్ళ బావి నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అంటాను బండి ఎక్కేస్తుంది అలా అడగలేదు హాయిగా పండగ కూడా కలిపి కూర్చోవాలని బాబాయ్ లేకపోతే చాలా డేంజర్ నానా ఇంట్లో ముద్దపప్పు చేస్తున్నాను ముద్దపప్పు అంటే కందిపప్పుతోటేనా కందిపప్పు కందిపప్పు ముద్దపప్పు కందిపప్పు మా అమ్మ ఇంట్లో కందిపప్పు ఉందంటో అన్నా అమ్మాయి బంగారం అంతా ఉంటుంది ఈ కందిపప్పు ప్యాకెట్ కిలో ప్యాకెట్ పట్టుకొని నోటి నడుచుకుంటూ వస్తుంది ఇంట్లో కూడా దొంగలు వచ్చారు అమ్మ అనుకుని నా బంగారం అంతా పోతున్నాను వాడి కందిపప్పు తీసుకుంటాను మరి కందిపప్పు
అవును బావా బావా సిగరెట్ రావడం మొదలుపెట్టావు. ఎట్లా వచ్చా బావా? నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. సిగరెట్ ఆపుతున్నావా లేదా? కాదు రిజర్వేషన్ దొరికిందా బావా? ఏకాడు కూడా వేసుకున్నావా? అక్క బాగుందా బావా? గుర్రానికి వెళ్ళి వస్తున్నావా? అరే బుద్ధిమంతుడి గుణవంతుడి లేదు బావా 50 సరిపోతుందా అని ఏదో కొనిగా ఏందో లేదు బావా నేను ఇచ్చేస్తున్నాను బావా. అగా వచ్చేటప్పుడు మంగళం బావా కటింగ్ అక్కర్లేదు బావా నా కోడి ఉంటుందిగా పైగా కట్టే ఇంట్లోనే చేస్తున్నాను బావా. నీకా బాగానే ఉందా? నీకా హీరోగా ఉన్నావు కట్టే చేస్తుంది కటింగ్ మాత్రమే లేరు వాడు గుడ్లు పడతారు చూసుకో ఆ నైపుణ్యాన్ని పక్కన కనిపిస్తుందా నీకు గుర్తు పట్టేస్తే సరిపోతుంది. ఏం లేదు అన్నమాట మర్చిపోతాను కానీ పండగ కదా బావా కాదు బావా. నాకు తెలుసు అందువల్ల ఫీల్ అయిపోతావని అందుకే కొంచెం ఫీల్ ఎక్కువ తెలుసు బాగా వస్తుంది ఏంటి 30, 40, 50 బాగా వస్తారు అదే నీదే పోయింది ఎంత ఇమ్మంటే బావా వాడికి? వాళ్ళు అడిగినాక ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేసాయి సరే బావా అలాగే బావా. పండక్కి వాళ్ళు నేను ఇంటికి వచ్చాను కదా బావా నువ్వు అల్లుడే బావా అది కానీ కర్మ కొద్ది నేను మాత్రం అల్లుడు అవ్వలేకపోయాను. కాదు ఎందుకు? నువ్వు బాబానే పిలవాలా అదే అందుకే అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాం కదా బావా. అది ముందు నువ్వు ఆలోచించి చేశాను కానీ వెళ్ళు బావా ఇంకేమైనా తీసుకురావా బావా? చెప్తారు ముందుకు వచ్చినప్పుడు చెప్తారు అప్పుడు చెప్తున్నాను ముందే నీకు చేసుకున్నప్పుడు వెళ్ళు ఇదే పోయింది. హాయ్ రాధా నాన్న ఏంటమ్మా కాఫీ ఏంటన్నా అలా చిక్కిపోయావు నీరసంగా కనిపిస్తున్నావు ఏంటి ఇంటి పనంతా నువ్వే చేసుకుంటావా నేను పని మంచి పెట్టు కదా ఎందుకులే నాన్న మేమిద్దరమే కదా ఉంటే పని కదా పని మనిషి పెట్టుకుంటే 10 రూపాయలు ఇవ్వాలి నాన్న. 25 రూపాయలు నువ్వు చాలా ఆదా చేస్తున్నావమ్మా కానీ మీ ఆయన సీరియస్ ఏముందమ్మా పైపండి ఒక మాట్లాడతా అయినా పడిపోతే నేను తప్పుంది మాట్లాడి చెప్తాడు ఇలా చెప్తాడు ఇచ్చేదా ఇబ్బందులు పడతాడు మాట్లాడు పడిపోతుంటావా చెప్తాడు పడిపోతుంది తప్పుగా మాట్లాడుతాడు చెప్పుకోవాలా? ప్రమోషన్ రాడు అన్న ప్రమోషన్ వచ్చిందా నాకు 3వ క్లాస్ నుంచి 4వ క్లాస్ చదివిస్తున్నాను ఇప్పుడు ప్రమోషన్ రావాలి వాడు అర్థం చెప్తాడు కదా చెప్తాడు ఇస్తారా భయపడుతున్నాను అవునా చెప్పు ఏంటి కంప్యూటర్ చదువుతావు చెప్పు మాట్లాడు మాట్లాడుకుంటున్నారు పైగా నేను వెళ్ళిపోతానే నీకు ఎలా కొనిపెట్టాను చెప్పు కోరిక కోరేవు నేను తీసలేకపోతున్నాను బాబా నాకు సరే పాపం నువ్వేమో నాకేమో బట్టలు పెడదాం అనుకుంటున్నావు ఈ రోజు చూస్తేనేమో పండుగ దుకాణాలు ఉండవు ఈసారి పండుగ కోసం వేసాను బాబా ఈసారి దాకా ఎందుకు పాపం నీకు కష్టం నేనే ఒక పని చేస్తానులే ఒక వారం రోజులు ఇక్కడే ఉండిపోతాను బాబా సరిపోదా 15 రోజులు 15 రోజులు అని చెప్పుడే నువ్వు అంత ఇదైపోతున్నావంటే నీ కష్టం నాకు అర్థమైందా నెల రోజులు ఉండిపోతానులే చెప్పారే నన్ను అల్లుడు కాదన్నారు మీరేమో గిల్లుడు కాదన్నారు మీరేమో మామ కాదన్నారు అట్లీస్ట్ మా అమ్మాయి అన్ని అమ్మాలి ఏ అన్నది ఏమిటంటే ఈసారి నుంచి ఈ పండగ నుంచి నేను మా ఆవిడ కలిసి పండగకి ఏ ఇంటికి వెళ్ళకూడదు అని
పండుగ వచ్చిన నేను ఒకళ్ళింటికి అంటే మా అత్తగారికి అంటే మీ ఇంటికి మా ఆవిడ కూడా పుట్టింది ఇద్దరు వెళ్ళిపోతాం కదా ఇద్దరు తెచ్చుకుంటాం అంతే నిర్ణయం నేను మధ్య మార్చుకుని అదే అమ్మ నిర్ణయం ఓకే ఎవరికంటే ఏమిడయా మామూలుగా వాడు ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా అనుకోండి అర్థమైందా ఫ్రెండ్షిప్ లో కాపీ చేయడం తప్పు కాదు కాపీ ఇంకోటి రూపాయలు తీసుకున్నారన్నమాట యాక్టివ్ బాబా 20 రూపాయలే కదా 50 తీసుకున్నా బాగున్నా అని అదేదో ఇచ్చామనుకో బాబా పోనీ బాబా డబ్బులు వాళ్ళు మా అమ్మాయి ఎక్కడుందో చెప్పు అదే నేను ఇక్కడ ఉన్నప్పుడు అమ్మాయిని ఇక్కడ తీసుకురాకుండా నువ్వేం చేస్తున్నావు స్టేషన్లో ఎందుకు తీసుకొచ్చావు అడుగు గట్టిగా అంటున్నాను మావాడు నేను గట్టిగా నీ ఉద్దేశం ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు తెచ్చావు నీకు తెలియదా పండక్కి మీ అమ్మాయి ఇంటికి వెళ్దామని చెప్పింది మీ ఇంటికి వచ్చాం ఇంటికి ఏమన్నా తాళం వేసుండే ఆయన ఇక్కడ నుండి అక్కడ తాళం ఉండకుండా ఉంటారా అందుకని ప్రతి పండుగ వాళ్ళు ఇలాంటి కాదు కదా నీ ఉద్దేశం ఏంటంటే అల్లుడు కదా పండక్కి ఇంటికి వెళ్దామని అత్తారింటికి వెళ్దామని ఉద్దేశం ఆ విషయం